హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను పల్లీల చిక్కీ అంటారు కదా, లేదంటే బర్ఫీలు అంటారు, అవి చేస్తున్నాను. నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ శనగిత్తనాలు బాగా ఎంచుతున్నాను. శనగిత్తనాలు బాగా వేగినాక పప్పులు కూడా కొన్ని ఎంచుకోవాలా. నేను ఇక్కడ క్వాంటిటీ వచ్చి 1/2 కిలో బెల్లము, 250 గ్రాములు శనగిత్తనాలు, 250 గ్రాములు పప్పులు, రెండు బాగా ఎంచుకొని పక్కకు పెట్టుకోవాలా. బెల్లం కూడా పొడి కొట్టుకొని ఆ విధంగా పక్కకు పెట్టుకున్నా. ఇవి చల్లగా చేసుకోవాలా రెండు. ఇవి చల్లగా లేపల ఇక్కడ పాకం పట్టుకుందాం. పాకానికి హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా పాకం పట్టుకోవాలా. ఇక్కడ బెల్లం బాగా అంతా కరిగిపోయి పాకం వచ్చేటట్టు పట్టుకోవాలా. బెల్లం అంతా బాగా కరగబెట్టేసేలా. ఇక్కడ బెల్లం కరిగే లోపల మనం శనగిత్తనాలు అవి బాగా పొడి తీసుకుందాం. ఇక్కడ చూడండి, బెల్లం ఫస్ట్లో చూపించింది, ఇప్పుడు వచ్చింది ఇది. బెల్లం ఇట్లా కరిగిన తర్వాత బాగా మళ్ళీ శనగిత్తనాలు పొడి తీసుకుందాం. పొట్టు అంతా తీసుకోవాలా. చూడు, ఈ విధంగా పొట్టు తీసుకుంటున్నా. శనగిత్తనాలు చల్లగా అయినాక శనగిత్తనాలు పొట్టు తీసుకోవాలి. బాగా పొట్టు తీసేసి చెరిగేసి పప్పులు శనగిత్తనాలు రెండు మిక్స్ చేసేసుకోవాలా. పప్పులు శనగిత్తనాలు రెండు మిక్స్ చేసేసి ఆ లోపల బెల్లం కూడా బాగా కరిగిపోతుంది, పాకం కూడా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా ఇక్కడ పాకం వచ్చింది లేదో చూసుకుందాం. ఇంకా చూడండి, బెల్లం ఎక్కడే కానీ ఉంటలు లేకుండా బాగా కరిగిపోయింది. పాకం వచ్చింది లేదో టేస్ట్ చేస్తాను. ఇక్కడ ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని దాంట్లోకి వేస్తే ఉంట మాత్రం కింద కూర్చొంది కదా, పాకం వచ్చినట్టే. చూడండి, ఇక్కడ జల్లి ఉంట నీళ్ళలో కింద కూర్చుంది కదా, బాగా చెదిరిపోకుండా చూడు తీగలు వస్తుంది, పాకం వచ్చినట్టే అండి. ఇక్కడ పాకం వచ్చింది కదా, ఇంక ఈ పప్పులు శనగిత్తనాలు బాగా దాంట్లో కలిపేసేదే అండి. ఇంకా పప్పులు చూడండి, తీగలు ఎంత బాగా వచ్చిందో పాకం వచ్చింది కదా. ఈ పప్పులు శనగిత్తనాలు కూడా దాంట్లో కలిపేసుకుందాము. ఈ మంట సిమ్లో పెట్టే చేసుకోవాలండి, ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది పాకము. ఇంకా శనగిత్తనాలు పప్పులు దీంట్లో బాగా కలిపేసుకోవాలా. బాగా శనగిత్తనాలు పాకంలో మునిగిపోవాలా. బాగా మునిగిపోయేంత వరకు కలిదిప్పుకోండి. కలిదిప్పుకొని మళ్ళీ ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసి దాంట్లోకి వేసుకోవాలా. చూడండి, ఇక్కడ బాగా కలుపుతున్నా నేను. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలా. కలుపుకొని ఆ తర్వాత ప్లేట్లోకి వేసుకునేది. ప్లేట్లోకి వేసుకొని ఆయిల్ కూడా అప్లై చేస్తాను. చూడండి, ప్లేట్లోకి వేసుకొని సదరంగా చేసుకోవాలి. ప్లేట్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్లోకి అంతా వేసేసి బాగా సమానంగా ప్లేట్ అంతా సమానంగా నిరిపేసేలా. నిరిపిన తర్వాత దీనికి మీకు లైన్లు కానీ బాక్స్ టైప్ అయినా కట్ చేసుకోవచ్చు, ఉండలుగా అయినా చుట్టుకోవచ్చు. నేనైతే బాక్స్ టైప్ మాదిరి కట్ చేస్తాను. చూడండి, అవి ఆ విధంగా ఖర్చుకునే దాంట్లోకి అవి బాగా ఎలెడుపు చేసేస్తాం. ప్లేట్ అంతా ఎలెడుపు చేసేస్తున్నా. చూడండి, ప్లేట్ అంతా ఎలెడుపు చేసేసి అట్లా ఒక 1/2 అవర్ చల్లగా చేసేయాలా. మనం ముందే గీతలు వేసుకుంటే అవి బిల్లలు వచ్చేస్తాయి. చూడండి, ఆ విధంగా అంతా నెరిపేసినాయి బాగా. చూడ 1/2 అవర్ తర్వాత ఇక్కడ చల్లగా అయింది. చూడండి, నేను ముందే గీతలు కూడా వేసి పెట్టేసినా. 1/2 అవర్ తర్వాత ఈ విధంగా వస్తాయి. చూడండి, గీతలు అట్లా వేసి పెట్టేస్తే ముందే గీతలు వేసి పెట్టేస్తే 1/2 అవర్ తర్వాత అట్లా వస్తుంది. గీతలు ముందే వేసి పెట్టేసేలా. చూడండి, అట్లా కట్ చేసిన మాదిరిగా. మళ్ళీ చల్లగా అయితే కట్ చేసేకి రావు కాబట్టి. ఇక్కడ చూడండి, అట్ట ఎంత బాగా బిల్లలు వేసి వచ్చేసిందో. వేరే ప్లేట్లోకి తీసుకుంటాను అన్నీ. మళ్ళీ బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ తినవచ్చు. డైలీ ఒకటి ఈవినింగ్ స్నాక్స్, డైలీ ఒక పిల్లలకి ఈ స్కూల్ నుంచి వస్తాను ఈవినింగ్ స్నాక్స్ మాదిరి ఇవ్వచ్చు. హెల్త్కు మంచిది, బాగా ఆరోగ్యం కూడా, బలం కూడా ఇవి తింటే. అందరికీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి నాకు, కామెంట్స్ రూపంలో. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, బలం ఇవి. ఇప్పుడు ఎక్కువ పని అని ఊరు చేయడంలే, బేకరీలలో తెచ్చుకొని తింటున్నాం. మనం ఇంట్లో చేసుకొని తింటే ఎంత బాగుంటుంది హెల్తీగా. నచ్చితే లైక్